అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం ఓ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 40 రోజుల సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఏసీలో కోరితే కుదరదని 16 రోజుల్లోనే పూర్తి చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రి చెప్పారని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకుని బీఏసీ సమావేశం ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. బడ్జెట్ 30వ తేదీ పాస్ అయిపోవాలి అని చెప్పడం జరిగింది శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు, అదే రకంగా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు. ఒకవేళ బడ్జెట్ పాస్ అయిన మిగిలిన రోజులలో అనేక అంశాలు ఉన్నాయి, వాటిపైన చర్చిద్దామని మేము అన్నప్పుడు మాకు అనేటువంటి కార్యక్రమాలు బయట ఉన్నాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వడం జరిగింది. కేవలం 16 వర్కింగ్ డేస్ మాత్రమే సభ జరిగే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందే వచ్చారు. అదే బీఏసీలో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి డేస్ కాదు, వాళ్ళు ముందే నిర్ణయించుకొని ఆ 16 రోజులు మాత్రమే జరపాలా అని చెప్పి నిర్ణయించుకొని వచ్చినటువంటి పరిస్థితి.